60వ రోజు ఎహెజ్కేలు 13 నుండి 23 అధ్యాయాల వరకు చదవండి. ఒక్కొక్క ప్రార్థన 21 సారి చేయండి. ఇనుప కలంతో చెక్కబడిన ప్రతి చెడు వ్రాతను నజరేయుడైన యేసు రక్తంతో ఇప్పుడే తుడిచి వేస్తున్నాను. ఆమెన్. నా జీవితంలో నుండి నన్ను విడిచి ఏ శక్తి అయితే వెళ్లకుండా ఉందో దాని మీదకి యేసు రక్తం నజరేయుడైన యేసు నామంలో తీసుకొని వస్తున్నాను. ఆమెన్. నాకు వ్యతిరేకంగా చెడ్డ ఆత్మలు నమోదు చేస్తున్న ప్రతి సాక్ష్యం పైకి యేసు రక్తమును నజరేయుడైన యేసు నామంన తీసుకొని వెళ్తున్నాను. ఆమెన్. నేను పరలోకంలో ప్రతి దుష్ట వివాహమునకు వ్యతిరేకంగా నజరేయుడైన యేసు నామంన ప్రతివాద నివేదికను దాఖలు చేస్తున్నాను. ఆమెన్. సాతాను యొక్క వివిధ వస్తు ప్రదర్శనలు యేసు రక్తంలో నిర్మూలం అగునుగాక. ఆమెన్. నాకు వ్యతిరేకంగా శత్రువు రూపించిన మరియు సరఫరా చేస్తున్న ప్రతి విధమైన సాక్ష్యమును నజరేయుడైన యేసు నామమున నిరాకరిస్తున్నాను మరియు తిరస్కరిస్తున్నాను. దురాత్మైన భర్త భార్యలారా, నా జీవితంలో నీకు ఏ విధమైన ఖాళీ స్థానము లేనే లేదని నజరేయుడైన యేసు నామమున మీకు ప్రకటిస్తున్నాను. ఆమెన్. ఓ దేవా, నన్ను విడుదల వాహనంగా నజరేయుడైన యేసు నామమున తయారు చేయండి. ఆమెన్. నేను విశ్వాసంతో సియోను పర్వతమునకు వచ్చి ఉన్నాను. దేవా, నా జీవితంపై విడుదల ప్రకటించండి మరియు జీవజలములు గల దేవా, నీ జీవజలములను నజరేయుడైన యేసు నామమున నాపై ప్రోక్షించండి. ఆమెన్. పరలోకమందున నా తండ్రి, నా ప్రార్థనలన్నీ విని సమాధానాలు ఇచ్చినందుకు నజరేయుడైన యేసు నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.